ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రకాష్ రాజు రామాయణం మీద పిచ్చివాగుడంతా మాట్లాడితే దాని మీద నేను ఒక వీడియో చేశాను. ప్రేక్షకులు ఆ వీడియోని తప్పనిసరిగా చూడండి. అయితే ప్రకాష్ రాజ్ని సపోర్ట్ చేస్తూ చాలామంది మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొందరు యూట్యూబర్లు లేదంటే కమ్యూనిస్టులు ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అంతేకాదు హిందూ ఛానళ్ళు లేదంటే హిందుత్వాన్ని నమ్మే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ప్రాబ్లం అంతా ఏంటంటే ప్రేక్షకులు, నాకొక్క విషయం అనిపిస్తుంది. ఈ టీసీఎస్లో ఏదైతే ఈ హిందూ అమ్మాయిలని హెరాస్ చేయడము, కన్వర్షన్ చేయడము ఇది ఉంది కదా, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ప్లాన్ ఏదో ఈ కమ్యూనిస్టులు వేశారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టీసీఎస్లో కానీ లెన్స్ కార్ట్లో కానీ చాలామంది ఈ జిహాద్ చేస్తున్న ముస్లిమ్స్ అడ్డంగా దొరికిపోయారు. సో బహుశా దాని నుంచి డైవర్ట్ చేయడానికి చేస్తున్నారనే ఒక అనుమానం నాకు కలిగింది. మరి మీరు నాకు చెప్పాలి. ఈ అనుమానం నాకు చాలా బలంగా ఉంది. అండ్ జనరల్గా ఇలాంటివి చేస్తూ ఉంటారు. ప్రకాష్ రాజ్ని ప్రొటెక్ట్ చేసే దాంట్లో పడ్డారు. టీసీఎస్ గురించి కానీ దాని గురించి కానీ మొత్తం అసలు బ్లాంక్ అనమాట. ఎవరు ఏం మాట్లాడట్లా, టోటల్ బ్లాంక్ అయిపోయింది. ఈవెన్ నేను ఇంటర్వ్యూ చేసిన కృష్ణకుమారి గారు ఒక వీడియోలో మాట్లాడారు, జస్టిఫికేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఎవరు ఉన్నారు, కమ్యూనిస్ట్ ఏదో ఆయన మాట్లాడుతున్నాడు, భరద్వాజ్ అని ఒక కమ్యూనిస్ట్ మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళంతా కూడా కట్టగట్టుకొని ప్రకాష్ రాజ్ని ఎలా ఆయన చెప్పింది ఏంటి, ఆయన పిచ్చివాగుడు వాడు కదా సమాధానం ఇవ్వాలి, ఆడి మీద కదా కేసులు పడాలి, నీకెందులా నువ్వు మూసుకొని ఉండొచ్చుగా కాదన్నమాట, ప్రొటెక్ట్ చేయాలి అక్కడ. తర్వాత టీవీ ఛానళ్ళు చూసాం. అనేక టీవీ ఛానళ్ళల్లో, మెయిన్ టీవీ ఛానల్లో దీని గురించి డిబేట్ జరుగుతుంది. ఇది శుభ పరిణామం. ఇది ఇలాంటి టీవీ డిబేట్లు జరగాలి. పిచ్చివాగుడు ఎవరైతే వాగుతున్నారో వాళ్ళకు చెప్పు దెబ్బలు పడాలండి. పూర్వకాలంలో కూడా ఈ బైరీ నరేష్ అనేవాడు పిచ్చివాగుడు వాగాడు, తనులు తిన్నాడు. ఇలా చెప్తూ కొట్టాలండి, చెప్తూ కొడితేనే ఇలా బుద్ధి వస్తుంది. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, వీళ్ళ డబుల్ స్టాండర్డ్ అండి. వీళ్ళ డబుల్ స్టాండర్డ్ ఎట్లుంటుందంటే, ఒక విషయాన్ని ఇంకోరి విషయంలో సమర్థిస్తారు. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ రూల్ అప్లై కాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలాగో. సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేనేం చేస్తానంటే, ప్రకాష్ రాజ్ అనే ఈ పాకీరాజు రోహింగ్యాలు తర్వాత బంగ్లాదేశీయులు ఎవరైతే మన దేశంలో జ్వరపడ్డారో వాళ్ళ విషయం గురించి ఒకటి మాట మాట్లాడతాడు. అలాగే వీడు ఏమంటాడంటే, పలస్తీన్లకు వాళ్ళ దేశం ఇచ్చేయచ్చు కదా. తర్వాత అట్లాగే ఈ కాశ్మీర్ వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా అంటాడు. కాశ్మీర్ వాళ్ళు అంటే ఎవర్రా తుర్కొల్లా? అక్కడ కాశ్మీరీ పండితులకు కూడా హక్కు ఉంది, వాళ్ళ ప్రాపర్టీలు ఉన్నాయి. ఎవరికి ఇస్తాము? ఈ ముస్లిమ్స్ అంతా అక్కడున్న హిందువులని, సిక్కులని, అక్కడున్న దళితులని తరిమేశారు కదా, మరి వాళ్ళది వాళ్ళకి ఇవ్వవా నువ్వు? డబుల్ స్టాండర్డ్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇలా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ రోహింగ్యాల గురించి వాళ్ళ గురించి మాట్లాడతాడు నీతి కబుర్లు. అది ఒకటి వినాలండి. ఇది ఇలా డబుల్ స్టాండర్డ్ ఎట్లుంటుందో ఈ వీడియోలో నేను ఎక్స్పోజ్ చేస్తాను. If we don't stand up and say no human is illegal on this earth. సో ఇప్పుడు ఈ రోహింగ్యాలు వీళ్ళ గురించే మాట్లాడుతున్నాడు అనమాట. నో హ్యూమన్ ఈజ్ ఇల్లీగల్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఈ కమ్యూనిస్టుల బ్రెయిన్ ఎంత దొబ్బిందో, ఆర్ బేసికలీ దొబ్బే ఉంటుంది. వీళ్ళు మాట్లాడే లాజిక్ ఎట్లుంటుందో ఒకసారి చూడండి. నో హ్యూమన్ ఈజ్ ఇల్లీగల్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. If we don't stand up and say traveling from one place to another, a human being will move. This world belongs to all. ఏమన్నాడండి? మనిషి అన్నవాడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తాడు.
ఈ ప్రపంచం అందరిది అని చెప్తాడు నీతి కబుర్లు. గుర్తుపెట్టుకోండి అయ్యా ప్రేక్షకులు, గుర్తుపెట్టుకోండి, నీతి కబుర్లు చాలా చాలా బాగా చెప్తాడు. ఇప్పుడు What is చూడండి, your name? Oh, I'm Rama from North. Yeah, I'm Ravana from South. Nice meeting you. రామాయణానికి వచ్చేసరికి రాముడేమో నార్త్ ఇండియన్ అయిపోయాడు, రావణాసురుడేమో సౌత్ ఇండియన్ అయిపోయాడు. మరి ఇదేందిరా పాకిరాజు? అక్కడేమో ప్రపంచం అందరిది అంటావు, రామాయణానికి వచ్చేసరికి ఏమో నార్త్ సౌత్ అంటావు. ఈ పైత్యం ఏంటరా నీకు? ఇదేరా బాబు డబుల్ స్టాండర్డ్ అనేది. నువ్వు ఏ లాజిక్ని అయితే ఇంకో చోట అప్లై చేస్తావో ఇదే లాజిక్ వేరే చోట డమ్మాబుస్ అయిపోతుంది. వినడు ఏమంటున్నాడు? This children say politics. You guys want to come. Don't force your Hindi. Learn Malayalam, no? సరే, ఇప్పుడు మలయాళాన్ని నేర్చుకోమన్నాడు. అసలు హిందీ నీ మీద ఎవడరా ఇంపోజ్ చేస్తున్నది? హిందీ ఎవరి మీదనన్నా ఇంపోజ్ చేసిండ్రా? మనమే ఒక రకంగా చూస్తే ఈ ఇంగ్లీష్ భాషని నెత్తి మీద వేసుకొని దాన్ని మోస్తున్నాం, అవునా కదా? ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనమే నెత్తి మీద వేసుకొని మోసుకుంటున్నాం. ఎవడరా నీ మీద హిందీ ఇంపోజ్ చేసింది? సరే అనుకుందామండి, ఈడికి అనిపించింది అనుకుందాం, హిందీ లాంగ్వేజ్ని నా మీద ఇంపోజ్ చేస్తున్నారు. మరి పాకిరాజ్ హిందీ సినిమాలో పోయి ఎందుకు యాక్టింగ్ చేశావు? ఎందుకు పోయి యాక్టింగ్ చేశావు? నాకు హిందీ అంటే ద్వేషము, నేను హిందీలో నటించను అని పోకుండా ఉండాల్సింది. అక్కడేమో డబ్బుల కోసం అడ్డమైన గడ్డి తిని హిందీ సినిమాలలో యాక్టింగ్ చేసి డబ్బులు తీసుకుంటావా? ఇక్కడికి వస్తేనేమో హిందీ ఇంపోజ్ చేస్తున్నారని పిచ్చివాగుడు వాగుతావా? ఒరే, నీకు అంత సిన్సియర్ అయితే నువ్వు హిందీ సినిమాలకు వెళ్ళి కూడా తెలుగులో మాట్లాడాలి, అర్థమైందా? హిందీ సినిమాలో కూడా నేను హిందీ చెప్పను, హిందీలో డైలాగ్ చెప్పను, తెలుగులోనే చెప్తానని చెప్పాలి. జీవితాన్ని నిలబడతారు వాళ్ళు నిన్ను. You come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. సో ఇక్కడ ఏమంటున్నాడు? తిరిగి 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 మళ్ళీ బీఫ్ మీదకి వస్తాడండి ఈ యదవ. అరే, బీఫ్ తినమని ఎక్కడుందిరా కేరళలో? ఎక్కడుంది? ఇప్పుడు కేరళకి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి, మహా మేధావులు ఉన్నారు. కేరళ బేసికల్లీ పరశురాముడి నేలది, గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు దాన్ని. అక్కడ బీఫ్ తినమని ఏదవరా చెప్పింది? చెప్పిన ఏదవై నువ్వేనా? సో ఇదే వీడియోలో ఈ క్యాండిడేట్ మాట్లాడుతూ నార్త్కి అని వచ్చిన వాళ్ళని గెట్ అవుట్ అంటాడు. ఒరే యదవా, ఇదే మాట రోహింగ్యాలని బంగ్లాదేశీలని అనరాను, వాళ్ళను గెట్ అవుట్ అని. ఎందుకంటే బీఫ్ తినొద్దు అని ఎవడు నీ మీద ఇంపోజ్ చేయట్లా, లేదంటే హిందీ నేర్చుకో అని నీ మీద ఎవడు ఇంపోజ్ చేయట్లా. నువ్వు పనికిరాని నాటకాలు ఆడుతున్నావు, పాలిటిక్స్ ఆడుతున్నావు. కొన్ని రిఫరెన్సెస్ ఇస్తా. అసలు బీఫ్కి కేరళకి ఏంట్రా సంబంధం? గోవులని ప్రొటెక్ట్ చేయమని చెప్తుంది. సో ఒకటి, కొన్ని పురాణాలలో పోయెట్ నెత్తిమయ్యారని ఉంటారు, కింగ్. ఆయన పాండ్యన్ కింగ్ని ప్రేస్ చేస్తున్నాడు. బ్రాహ్మణ్స్, కౌస్, ఉమెన్ అండ్ ఇన్ఫిడల్స్, ఇన్వాలిడ్స్ అండ్ దోస్ హు హ్యావ్ నాట్ గివెన్ బర్త్ టు ఎ చైల్డ్, వీళ్ళని కాపాడుకోవాలి. అసలు బీఫ్ తినమని కేరళలో ఉన్న ఏవైతే హోలీ స్క్రిప్చర్స్ ఉన్నాయో ఎక్కడరా ఉంది? ఏ రాజు చెప్పాడరా బీఫ్ తినమని? ఇలాంటి చెత్త విధవల్ని చెప్పుతో కొట్టాలండి, చెప్పు తీసుకొని కొట్టాలి ఇలాంటి విధవల్ని. బీఫ్ అనే దానికి కేరళకి ఏంట్రా సంబంధం? పందు తిని పందిలాగా వలిసినావు, పందులు తినరా నువ్వు? పందులను తిను. కేరళ హిస్టరీలో మనం ఎప్పుడు చూసిన ప్రేక్షకులు గోవులని రక్షించమని, స్త్రీలని రక్షించమని, పండితులను, బ్రాహ్మణులను రక్షించమని 10 రిఫరెన్స్లు ఉన్నాయి. కొన్ని మీకు రన్ చేస్తాను స్క్రీన్ మీద. ఈ పనికిమాలినోడు వచ్చి బీఫ్ ఎవడో ఆపాడంట. ఎవడో ఆపాడు? కొందరు కాంగ్రెస్ వాళ్ళు పోయి నడి రోడ్డు మీద చిన్న దూడను కోసి బీఫ్ ఫెస్టివల్ చేశారు. అట్లా చేయమని ఎక్కడుందిరా? ఏడుంది అట్లా చేయమని? ఇవన్నీ బలిసిన లెక్కలండి. వీడికి బంగ్లాదేశీలు, రోహింగ్యాలు మాత్రం నచ్చుతారు, కానీ నార్త్ ఇండియాకి అని ఎవరైనా వచ్చి ఇక్కడ సెటిల్ అయితే మాత్రం వాళ్ళని గెట్ అవుట్ అంటాడు. సరే, నీకు బీజేపీ అంటే, ఆర్ఎస్ఎస్ అంటే ప్రాబ్లం ఉంది. పూరా వాళ్ళ దగ్గరికి
వాళ్ళ చెప్పులు నాకు, వాళ్ళ బూట్లు నాకు, ఎవడొద్దంటున్నాడు? మాకేం ప్రాబ్లంలా. మధ్యలో నీకు రామాయణం కావాలి, రాముడు కావాలి, లక్ష్మణుడేమో లక్కీ అవుతాడు, నువ్వేమో పాకిగాని అయిపోతావు. ఏం అవసరం రా నీకు? నువ్వో పెద్ద చెత్తగాడివి, నీకు పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు. నాకు తెలిసి నువ్వు రామాయణం కూడా చదవలే. నువ్వు క్రిస్టియన్వి, పోయి చదువుకో. నీకు తెలియని విషయాల గురించి ఎందుకు రా పిచ్చివాగుడు వాగుతావు? అవసరమా అసలు వాగడం? నీకు తెలుసు ఒక విషయం, దాని గురించి మాట్లాడు. నీకు తెలియని విషయం తీసుకొని జిఎస్టీ అంటావు, డాలర్లు అంటావు. అరే నీకేమన్నా బీజేపీతో ప్రాబ్లం ఉంటే పోయి ఫైట్ చేసుకో వాళ్ళతో. మధ్యలో రామాయణం ఎందుకు వచ్చింది? ఇదే మాట అనరా నువ్వు? బయటికేని ముస్లిమ్స్ అంతా వచ్చారు, ఇంపోజ్ చేస్తున్నారు, గెట్ అవుట్ అని వాళ్ళని. లేకుంటే క్రిస్టియన్లు కూడా బయటికైనా వచ్చారు, ఎందుకంటే ఈ రెండు మతాలు ఇక్కడివి కాదు, గెట్ అవుట్ అని వాళ్ళని. అది చేసే ముందు నువ్వు గెట్ అవుట్ అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే నువ్వు పాటిస్తున్న క్రిస్టియానిటీ మతం ఇక్కడిది కాదు. వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు, ఏ దేశానికి వెళ్తావో వెళ్ళు. నువ్వు ఇక్కడి వాడి కాదు, నువ్వు పాటించే మతం కూడా ఇక్కడిది కాదు. పో, ఎక్కడికి పోతావు? సో ఏం లేదు ప్రేక్షకులు, ఇలా గట్టిగా దులిపేవాడు లేరు. వీడిని పిచ్చి వాగుడు అంతా వాగుతాడు. వీడికి నరాల్లో ద్వేషం. మళ్ళీ ఏంటంటే సినిమాలు వచ్చేసి చెప్తాడు. ఆ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని ఉంటుంది, అక్కడ భద్రాద్రి రామయ్య సెట్టింగ్ ఒకటి ఉంటుంది, రాముడి కళ్యాణం చేస్తాడు, అక్కడ నీతి కబుర్లు అని చెప్తాడు. ఒరే మనసులో ఇంత విషం పెట్టుకొని పనికిమాలిన డైలాగులు ఎందుకురా నీకు? అలాంటి పాత్రలు ఎందుకు చేస్తావు నీకు నచ్చినప్పుడు? రాముడు అంటే నచ్చదు, ఏమి నచ్చదు, ఎందుకురా? అంటే నీకు నాటకాలు మాత్రం వేయాలి, యాక్టింగ్లు మాత్రం చేయాలి, డబ్బులు మాత్రం తినాలి, బయటికి వచ్చి మళ్ళీ అదే రాముడిని కృష్ణుని తిట్టాలి. ఇది వీరి ఒరిజినల్ క్యారెక్టర్ అండి. సో ప్రేక్షకులు వీడిని మరి కేసులు అయితే బుక్ అయినాయి అంటున్నారు. మరి వీడి సంగతి ఏం చేద్దామో ఒకసారి చెప్పండి కామెంట్ రూపంలో. అది ప్రేక్షకులు నేను చెప్పాలనుకున్నాను. నమస్తే.